ఇదేం చెట్టు? అది మునగ మొక్క తెలియదా నీకు? మునగ మొక్కలు కరివేపాకు పువ్వులలో పువ్వు సంపెంగ పువ్వు ఒక వెరైటీ ఉంటుంది. పెట్టుకుంటే సంపెంగ మొక్క పెట్టుకోవాలి, పువ్వుల స్మెల్ చూడాలి. ఇప్పుడు ఎంతున్న న్యాచురల్ గా వచ్చిన గాలి వాసన మంచిది కదా. ఇది దేవగన్నేరు, అడేనియం అంటారు, అడేనియం. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఎంఆర్ నర్సరీ హుజరాబాద్ లో ఉన్నాము. ఈరోజు ఒక యజమాని తన ఇంటి దగ్గర ఆవరణలో మొక్కలు నాటుకుంటాడంట. ఈరోజు వర్కర్స్ రాలేదు. ఇక ఎట్లాగూ మన ప్రేక్షకులకు చూపించవచ్చు అనే ఉద్దేశంతో మా బామ్మర్ది చంద్రం మేమిద్దరం రెడీ అయినాము. మొక్కలు నాటడానికి వెళ్తున్నాము. 3 years అయిపో ఉన్న మొక్కలు, మామిడి మొక్కలు, ఇంకా అలాగే చిన్న చిన్న మొక్కలు కూడా నాటడానికి వెళ్తున్నాము. మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పు? నర్సరీలో ఉన్నాము. ఇవాళ మంచిగా నీకు చేతి నిండా పని దొరుకుతుందా? వ్యవసాయం పని బంద్ ఉన్నాయి కదా ఇవాళ. ఇగో ఇక్కడ ఉన్నాయి చూసినావా మామిడి మొక్కలు? బామర్ది ఇగో ఇవే కాయలు ఎట్లున్నాయి చూసినావా మామిడి మొక్కకు? బాగా కాసిందిగా, ఇది ఏంది బాగా కాసిందిగా మామిడి చెట్టు. బాగా కాసింది. ఇప్పుడు ఈ మొక్కలు నాటడానికి మనుషులు కావాలి, వాళ్ళు వస్తలేరు. ఏం చేద్దామంటావు? మనం పోయి నాటుదాం పా, రాదు పో. నాటేద్దాం మనం? నాటేద్దాం పా. ఇవాళ వ్యవసాయం పని ఏం లేదు. వ్యవసాయం పని బంద్ అయిందా? ఇవాళ బంద్ అయింది, నాటేద్దాం పా. బా ఇవే 2 మొక్కలా ఇంకా ఉన్నాయా? ఇవి 2 మొక్కలే కావాలట. ఎట్లున్నాయి కాయలు? ఏ బ్రహ్మాండంగా. ఇది చిన్న రసాలు, దీని పేరు చిన్న రసాలా? చిన్న రసాలు. రసాలు అంటారు కదా, చట్నీ పెట్టుకోవచ్చు, మళ్ళీ తినొచ్చు. ఇంకో మొక్క ఉన్నది, ఇది కూడా చిన్న మొక్క. ఇది ఇది ఇదా? ఈ మొక్క కూడా నాటాలి. అవుతుందంటావా మనతోని? అయితే ఇది కాదా ఏ పార్టీ? దీని పేరేం పేరు అని అడుగుతలేవేంది? దీని పేరేం పేరు? బ్రహ్మాండంగా ఉంది కదా కాయ, పెద్దగా పెద్ద సైజు ఇది. మరి తెంపావు, మనకు ఫైన్ పడుతుంది. అంతే అంటావా? తెంపకు, దొంగ పని చేయకు. కావాలంటే పూరి తినిపిస్తా తువ్వల గాని. సరే, టిఫిన్ చేస్తావేమో. టిఫిన్ చేయాలి, ఆకలి. ఇప్పుడు ఈ 2 మొక్కలు నాటాలి. వీటితో పాటు చిన్న చిన్న మొక్కలు కూడా నాటేది ఉన్నది యజమాని దగ్గర. యజమాని ఇంటి ఆవరణలో ఎక్కడో చూపిస్తాడు, అక్కడ నాటాలి. మనం ఇక వర్కర్స్ రాలేదు, అయినా పర్లేదు, మనం వెళ్ళి నాటుదాం, మన ప్రేక్షకులకు చూపించాలి. బొమ్మర్ది ఇవి 2 కాదు, ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయట. మన ఓనర్, మన బ్రదర్ తీసి పెట్టిండు, చూపిస్తుందా? అవి కూడా నాటాలి మనం. ఎట్లా తీసుకోపోవచ్చు బా మరి ఈ మొక్కలనా? అక్కడ 2 మొక్కలు ప్యాసింజర్ తీసుకెళ్ళే ఆటో ఉంటాయి కదా, అది వస్తుందట, దాంట్లో వేసి తీసుకెళ్దాం. పని అయితే చేస్తావు కదా, తప్పియవు కదా? తప్పియవు కదా అంటున్నా. మొత్తం నువ్వే నాటుకో, నువ్వే తీసుకో కాయకిలి. సరే, వచ్చేటప్పుడు మరి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి ఇంకా వేరే మొక్కలు కూడా తీసుకెళ్ళి నాటేది ఉన్నది. చిన్న మొక్కలు అన్నాయి. ఇదే దీని పేరేం పేరు? అది అడవి నాగమల్లిన ఏదో ఉంది. సరే, దాని గురించి చెప్తా గానీ, ఇదేమో ఇదేం చెట్టు? అది మునగ మొక్క తెలియదా నీకు? మునగ మొక్కలు వ్యవసాయం చేస్తామేమో. ఇదేం చెట్టు? ఇది అంజీరా. అంజీరా మంచి ఫ్రూట్. మరి ఇదేం చెట్టు? ఇది కరివేపాకు. ఏది మనం కూరలు వేసుకున్నాడు? కరివేపాకు. మరి ఇది? అది సంపెంగ పువ్వు ఉన్న చూడు, కొమ్మకి ఒక కొమ్మకి పువ్వు ఉన్న చూడు, అందులో పువ్వు ఉన్నది. పువ్వులలో పువ్వు సంపెంగ పువ్వు ఒక వెరైటీ ఉంటది. దీనికి మించిన స్మెల్ ఏ మొక్కకు పూసిన పువ్వు అయినా రాదు. దీనికి మించిన ఏది వాసన, సువాసన వస్తలేదా? సూపర్ వస్తుంది కదా. ఒక 10-20 మీటర్లు సూపర్ వెదజల్లుతుంది. పెట్టుకుంటే సంపెంగ మొక్క పెట్టుకోవాలి, పూల స్మెల్ చూడాలి. ఆల్రెడీ మంచి సెంట్ కొట్టినట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎంతున్నా న్యాచురల్ గా వచ్చిన గాలి వాసన మంచిది కదా. తీసుకొచ్చుకొని వేసుకున్న సెంటుల కంటే ఇది బెటర్. ఇంటికి ఆవరణలో పెట్టుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది అంటారా? శ్రీశైలమా అది సింహాచలంలో బాగా మొక్కలు ఉంటాయి అటు, ఇవే పెద్ద పెద్ద వృక్షాలు. అవి ఇదే సంపెంగ మొక్కలు. కింద పడ్డది మొక్క ఒకటి లేపు. అదే మొక్క
ఇది దేవగన్నేరు బ్రహ్మాండంగా ఉంది కదా, ఫ్లవర్స్ బాగా పూసినాయి. ఇంకా దీంతో పాటు అక్కడ ఇంకోటి ఉంది, ఎడారి మల్లె మొక్క. ఎడారి మల్లె అడేనియం అంటారు, అడేనియం. ఎడారి మల్లె అని కూడా అంటారు. ఇక్కడ సీతాఫలం మొక్క కూడా ఉంది. సీతాఫలం కనిపిస్తలే, ఇది కాదా? ఇది సీతాఫలం. అది సీతాఫలం కాదు కానీ రామఫలం మొక్క. మనం ఇప్పుడు ఇవన్నీ నాటాలి అక్కడికి వెళ్ళి. నాటుడే కదా ఇప్పుడు మనతోనే అవుతుందంట ఇవి నాటుడేనా? భయపడతావా? నాటుడే పా.